నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో వాటి నుండి మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచనః అర్కో వాజసని శృంగి జయంతః సర్వవిజ్జయీ అనగా ఉత్తమమైన జన్మ కలవాడు, సుందరమైనవాడు, దయాస్వరూపి, రత్నము వంటి చక్కని నాభి కలవాడు, అందమైన నేత్రములు కలవాడు, దేవతలచే ఆరాధింపబడువాడు, అందరికీ ఆహారాన్నందించువాడు, కొమ్ములు కలవాడు, ఎల్లప్పుడూ విజయము పొందువాడు, అన్నీ తెలిసినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః అనగా బంగారం వంటి అంగసౌష్ఠవం కలవాడు, క్షోభ తెలియనివాడు, బ్రహ్మాది దేవతలకు ప్రభువు, మహాసాగరం వంటివాడు, అత్యంత లోతైన లోయ వంటివాడు, పంచభూతాలకు అతీతుడు, సమస్తము తనయందు కలిగి ఉన్నవాడు ఆ శ్రీమన్నారాయణుడు. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః అనగా భూభారమును తొలగించువాడు, భూమిని దానమిచ్చినవాడు, జీవకోటి యొక్క మనస్సులు శాంతిపరచువాడు, పావనం చేయువాడు, ప్రేరేపించువాడు, అమృతమును ఇచ్చువాడు, శాశ్వతమైనవాడు, సర్వము తెలిసినవాడు, సర్వము చూడగలవాడు ఆ శ్రీమన్నారాయణుడు. సులభ సువృత సిద్ధః శత్రుజిచ్చత్రుతాపనః న్యగ్రధో దుంభరోషత్వః చాణూరాంధ్ర నిషూధనః అనగా భక్త సులభుడు, మంచి వ్రతము వంటివాడు, సిద్ధపురుషుడు, శత్రువులను జయించువాడు, శత్రువులను నాశనం చేయువాడు, పంచభూతములను ఆవరించి ఉన్నవాడు, విశ్వాన్ని పోషించువాడు, అశ్వత్థ వృక్షము వంటివాడు, చాణూరుడిని వధించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.